అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్రంలో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది. ఈ స్తోత్రంలోని నామాలన్నింటినీ చదువుకుంటూ ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా భక్తలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచన. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. లలితాదేవి వంటి వదనానికి గృహతోరణాల మాదిరిగా ప్రకాశిస్తున్న కనుబొమ్మల గల మంగళమూర్తికి నమస్కారము. ఓం భక్తలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచనాయై నమః. వదనలక్ష్మి ముఖకాంతి యొక్క ప్రవాహంలో ప్రకాశిస్తున్న మీనముల జంటతో పోల్చదగిన కన్నుల గల తల్లికి నమస్కారములు. నవచెంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఓం నవచెంపక పుష్పాభ నాసా దండ విరాజితాయై నమః. అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు లాంటి సమానమైన నాసిక గల తల్లికి నమస్కారము. ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః. శుక్ర నక్షత్ర కాంతిని కూడా తోసిపుచ్చేలాంటి కాంతి గల ఆభరణం ధరించిన తల్లికి నమస్కారము. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడూపమండల. ఓం కదంబరి క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః. చెవులపై భాగంలో కదంబ పుష్పగుత్తిని ధరించడంచే ఎంతో రమణీయంగా బాసిల్లు తల్లికి నమస్కారములు. ఓం తాటంక యుగలీభూత తపనోడుప మండలాయై నమః. సూర్యచంద్రులను తాటంకాలు అనబడే చెవికమ్మలుగా ధరించిన తల్లికి నమస్కారములు. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ నక్యారీ రథనచ్చదా. ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూవే నమః. పద్మరాగమని ప్రబల వలె అద్దాన్ని తిరస్కరించే నిర్మలమైన చెక్కిలి గల తల్లికి నమస్కారములు. ఓం నవ విద్రుమ బింబశ్రీ నక్యారి రథనచ్చిదాయే నమః. కొత్త ఎర్రని పగడం పండిన దొండ పండుల వలె ఎర్రని కాంతితో ప్రకాశించే పెదవులు గల తల్లికి నమస్కారము. శుద్ధ విద్యాంకురాకార ద్విజపక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపక్తి ద్వయోజ్వలాయై నమః. శ్రీ విద్య ఎందున్న 16 వర్ణమాల వలె ప్రకాశిస్తున్న దంతపక్తుల జంట గల తల్లికి వందనాలు. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. కర్పూరాది సుగంధ చూర్ణంతో మిశ్రితమైన తాంబూలాన్ని సేవించినందువలన ఏర్పడిన ముఖ పరిమళంతో దిగంతాలను ఆకర్షిస్తున్న తల్లికి నమస్కారములు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.